I understand the concern and anxiety of the student. Nearly 98 lakh answer sheets were digitized globally. As educators, we look at this reform positively. Totaling, posting mistakes. నమస్తే. నిన్నటి వరకు మార్కుల గొడవ, ఇవాళ దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ స్కామ్. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కించిందెవరు? దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ మహా కుంభకోణం వెనుక అస్సలు సూత్రధారులెవరు? నెలలుగా విద్యార్థులు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు రోడ్లపైకి వస్తున్నారు. సిబిఎస్ఈ తీసుకొచ్చిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానంపై వేలాది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేము రాసిన దానికి మాకు వచ్చిన మార్కులకు అస్సలు సంబంధమే లేదు అని స్టూడెంట్స్ నెత్తి నోరు బాదుకుంటున్నారు. వేలాది మంది రీఇవాల్యుయేషన్ కోసం అప్లై చేశారు. ట్రాన్స్పరెన్సీ ఎక్కడా అని నిలదీస్తున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్. హిందుస్థాన్ టైమ్స్ పేల్చిన బాంబుతో విద్యా వ్యవస్థను కుదిపేసే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల గొంతు నొక్కేలా తెర వెనుక పెద్ద కుట్ర నడిచిందా? జస్ట్ లుక్ ఎట్ దిస్ రిపోర్ట్. I understand the concern and anxiety of the student. Nearly 98 lakh answer sheets were digitized globally. As educators, we look at this reform positively. Totaling, posting mistakes. సిబిఎస్ఈ రీజనల్ ఆఫీసుల నుంచి స్కూల్ ప్రిన్సిపాల్స్కు సీక్రెట్గా ఒక డాక్యుమెంట్ సర్క్యులేట్ అయింది. దాని పేరేంటో తెలుసా? మెటీరియల్ ఫర్ ప్రిన్సిపాల్స్. కానీ లోపల ఉన్నది మాత్రం పక్కా సోషల్ మీడియా టూల్ కిట్. అవును, మీరు విన్నది నిజం. విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అడుగుతుంటే సిబిఎస్ఈ మాత్రం ప్రిన్సిపాల్స్కు రెడీమేడ్ స్క్రిప్ట్లు పంపించింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ సూపర్, ఇందులో ఎలాంటి తప్పులు లేవు అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేయండి, వీడియోలు వదలండి అంటూ డైరెక్షన్లు ఇచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టూల్ కిట్ బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు స్కూళ్ల ప్రిన్సిపల్స్, కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు. వాటన్నింటిలోనూ వాడిన భాష, స్క్రిప్ట్ అంతా ఒక్కటే. ఇది కేవలం మార్కుల కథ మాత్రమే కాదు, ఇక్కడ అకౌంటబిలిటీ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు న్యాయం అడుగుతుంటే సమాధానం చెప్పాల్సిన సిబిఎస్ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక ఎందుకు దాక్కుంటోంది? స్కూల్ ప్రిన్సిపాల్స్ సడన్గా ఇన్స్టాగ్రామ్ రీల్ స్టార్స్ ఎందుకయ్యారు? వాళ్లతో వీడియోలు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్ ఒకే టైంలో ఒకే రకమైన మెసేజ్లతో వీడియోలు ఎలా పోస్ట్ చేశాయి? అవును, మీరు వింటున్నది పూర్తిగా నిజం. విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సమయంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన ట్రెండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఒక నగరం కాదు, ఒక స్కూల్ కాదు, దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన టాప్ స్కూల్ ప్రిన్సిపాళ్ళు అంతా ఒక్కసారిగా సోషల్ మీడియాలోకి వచ్చారు. అందరి నోట ఒకటే మాట, ఆన్ స్క్రీన్ మార్కింగ్ సూపర్, సిబిఎస్ఈ ఈజ్ గ్రేట్ అని. అందరూ ఒకే రకమైన హ్యాష్ ట్యాగ్లు, ఒకే రకమైన నినాదాలు ఎక్కుపెట్టారు. అసలు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వెనక ఉన్నదెవరు? మేం ఎవరిపైన ఆరోపణలు చేయటం లేదు, ఎవరిని బ్లేమ్ చేయటం లేదు. మేం కేవలం ఆధారాలను మాత్రమే మీ ముందు పెడుతున్నాం. రిపోర్టులు చెప్తున్న వాస్తవాలనే మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిజాలు తెలియాల్సి ఉంది. అందుకే పక్కా విజువల్ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చాను. I understand the concern and anxiety of the student. Nearly 98 lakh answer sheets were digitized globally. As educators, we look at this reform positively. Totaling, posting mistakes. నెంబర్ 1, సిలిగురిలోని ప్రముఖ డిపిఎస్ స్కూల్ ప్రిన్సిపల్. ఈమె సోషల్ మీడియా వేదికగా
ఆన్ స్క్రీన్ మార్కింగ్ను వెనకేసుకొస్తూ భరోసా కల్పిస్తూ వీడియో వదిలారు. Today, I wish to address all the parents and students regarding the class 12th result. I understand the concern and anxiety of the student related to the new reformed introduced by CBSE, a significant step towards adopting technology by introducing OSM, that is on-screen marking. It was introduced with a positive outlook, keeping in mind that it would be fair, transparent, accurate, and faster, which it was. During the recent process related to the on-screen copies, which students are finding blur, unchecked, CBSE is very proactive and responsive to every concern, challenges, and grievances. As this is the era of technology, I think we should stay patient, have confidence and trust in the process of CBSE, and be assured that CBSE as well as all the CBSE affiliated school principals, heads and the team are committed towards this journey. We will ensure that all your concerns and grievances are sorted out soon. CBSE is taking steps towards sorting out all the issues related to your on-screen copies. సరే, ఒకరు మాట్లాడితే అది వారి వ్యక్తిగతం అనుకోవచ్చు, కానీ ఇక్కడే కథ మలుపు తిరుగుతోంది. నెంబర్ 2, ఇందులో నగరం మారింది, మేనేజ్మెంట్ మారింది, కానీ మ్యాటర్ మాత్రం మారలేదు. శ్రేయాదేవి మహేశ్వరి విద్యాపీఠ్ ప్రిన్సిపల్ కూడా అదే థీమ్, అదే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాను హోరెత్తించారు. Respected parents and dear students, I am Sarika Singh, Principal Shreya Devi Bhagirath Karti Maneshwari Vidyapith Kottawad. आज मैं आप सभी से CBSE क्लास 12 रिजल्ट और नए ऑन स्क्रीन मार्किंग सिस्टम के बारे में बात करना चाहती हूँ. CBSE लगातार इवैल्यूएशन प्रोसेस को ज़्यादा ट्रांसपेरेंट, एक्यूरेट और टेक्नोलॉजी ड्रिवन बनाने की दिशा में कार्य कर रहा है. इस वर्ष लगभग 98 लाख आंसर शीट्स का डिजिटाइजेशन किया गया, जो कि अपने आप में एक लैंडमार्क डिजिटल शिफ्ट फॉरवर्ड करके ऑन स्क्रीन मार्किंग सिस्टम. इट हैज़ मेनी एडवांटेजेस. इट मिनिमाइजेस क्लिनिकल एंड कैलकुलेशन एरर्स, ensures greater transparency and also supports an eco-friendly evaluation process. నెంబర్ 3 and 4, గుజరాత్ బరోడాలోని న్యూ ఎరా స్కూల్, అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్. విద్యా సంస్థలు వేరైనా వీరి స్క్రిప్ట్ అంతా ఒకటే. I am reaching out today to speak directly with you regarding the recent class 12 results and to address some of the questions and anxieties that naturally accompany this crucial milestone. This year, CBSE has taken a massive step towards modernizing our examination ecosystem by introducing the on-screen marking OSM system. Transitioning from traditional physical paper checking to a fully digital format is a monumental shift. Under this framework, nearly 98 lakh answer sheets were digitized globally. Batch of 2026. I'm reaching out today to speak directly with you regarding the recent class 12th results and to address some of the questions and answers that naturally accompany the crucial milestone. This year, CBSE has taken a massive step towards modernizing our examination ecosystem by introducing the on-screen marking system. Transitioning from traditional physical paper checking to a fully digital format is a monumental shift. Under this framework, nearly 98 lakh answer sheets were digitized globally. ఎందుకు ఈ ప్రిన్సిపళ్లంతా విద్యార్థుల ఆవేదనను పక్కన పెట్టి బోర్డుకు భజన చేస్తున్నారు? ఎవరిని ప్రసన్నం చేసుకోవటానికి వారి తాపత్రయం. ఇది ఇక్కడితో ఆగలేదు.
మైల్స్ బ్రాన్సన్ స్కూల్, సింఘానియా ఎడ్యుకేషన్ సెంటర్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి దాదాపు డజనుకు పైగా వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. I'm here to address the recent Class 12 Board Examination 2026 results and some of the concerns, questions that have naturally risen at this important stage for the students, for the parents, and for the educators. This year, CBSE introduced on-screen marking system, making a significant shift from the traditional physical evaluation to a fully digital evaluation or assessment process. ఇది ముమ్మాటికి ఒక ప్యాటర్న్, ఒక పిఆర్ క్యాంపెయిన్. అంతకంటే షాకింగ్ ఏంటంటే కేవలం ప్రిన్సిపాళ్లే కాదు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను కూడా ఈ వివాదంలోకి లాగారు. వారి చేత కూడా ఆన్ స్క్రీన్ మార్కింగ్ బాగుందంటూ వీడియోలు చేయించారు. ఓవైపు బాధపడ్డ విద్యార్థులు వ్యవస్థను ప్రశ్నిస్తుంటే, విద్యార్థుల చేతే కౌంటర్ ఇప్పించే క్రూయల్ మైండ్ ఎవరిది? Good afternoon everyone. I am Anshika from class 12th Kendriya Vidyalaya Air Force Station Gorakhpur. In the review of OSM copy checking, I want to say that I am totally satisfied with my marks which I obtained with my efforts as well as the encouragement, support and teaching of our learned teachers, and with the great guidance under our honorable principal sir. I am totally satisfied with my marks and which I scored in my class 12th. And for the problem facing by students with this, and this is not a new thing. I think that almost every year many students face this type of problem, so I don't think so that OSM is the problem particularly. Hello everyone, myself Anuj Kumar, and I have recently passed my class 12th with 96% from PM Shri Kendriya Vidyalaya number 2 Jaipur. And I am here today to share my experience regarding the class 12th result 2026 and the benefits of OSM checking. After getting my result, I felt that the marking was fair and transparent. My expected marks and my final marks are almost similar, which shows that OSM checking helps in accurate evaluation of answer sheets. One major benefit of OSM is that the checking process becomes more systematic and less biased because answers are evaluated digitally. Examiners can clearly read the answers, important points, and easier to identify, and there are fewer chances of totaling mistakes or skipped questions. Another advantage of OSM is transparency. The students feel more confident because marks are awarded according to the written content and their presentation. In my case also, the marks I received were within my expectation based on my preparation and performance in exam. OSM checking also saves time and improves efficiency in result preparation. Because of digital evaluation, the process becomes more faster and more reliable. I believe this system is beneficial for students because it encourages fair checking and reduces unnecessary errors. My result was positive, and it met what I honestly expected after the exam. Thank you and congratulations to all the students on their results. Keep working hard and believe in yourself. Thank you. ఇక ఇప్పుడు చూడబోయేది అసలు సిసలైన ఆధారం. గోండియాలోని PM శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం. ఇక్కడ స్టాఫ్కు ముందే ప్రిపేర్ చేసిన ఒక రెడీమేడ్ స్క్రిప్ట్ను పంపిణీ చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. దీని అర్థం ఏంటి? ఏ స్కూల్ ఏం మాట్లాడాలి, ఎలాంటి రీల్స్ చేయాలి, కెమెరా ముందు ఎలా యాక్ట్ చేయాలి అనే దానికి పక్కాగా ఒక టూల్ కిట్ సరఫరా అయిందనే అనుమానాలకు ఈ డాక్యుమెంట్ 100% బలాన్ని చేకూరుస్తోంది. As you all know, OSM is not for the first time being used by various institutions. Various prestigious institutions in the world are using OSM for evaluation process. As it appears, OSM is a very objective way of evaluating. So we should repose faith in OSM system, and we should try to adopt this system for evaluation, since it will lead to objectivity in evaluation and fair assessment of a student. मैं हिंदी PGT के पद पर कार्यरत हूँ और पिछले 32 वर्षों से केंद्रीय विद्यालय में अपनी सेवाएं दे रही हूँ। 32 वर्षों में हमेशा से हम फिजिकली बोर्ड की कॉपियाँ चेक करते रहे, लेकिन पहली बार CBSE ने थ्रू OSM कॉपी
चेक करवाना शुरू किया। ये मेरा अनुभव बहुत ही अच्छा रहा। मुझे लगता है इससे फायदे ही थे, एक भी नुकसान मुझे दिखाई नहीं देता इसके संदर्भ में। सबसे पहले मैं कहूंगी कि समय की बचत बहुत हुई। जहां पहले एग्जामिनर 25 कॉपी चेक करने में 9 से 10 घंटे लेते थे, इस बार वही कॉपियां 25 कॉपी 5 घंटे में चेक हो गई। ఇక్కడ మనం ప్రశ్నిస్తుంది ప్రిన్సిపల్ని కాదు, స్కూల్ టీచర్స్ని కాదు. ఇక్కడ ప్రశ్నిస్తుంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఒక పెద్ద వ్యవస్థను. एटलीस्ट समवन हैज रोल्ड आउट दिस OSM. किसी का तो आइडिया होगा, कोई तो इसके पीछे होगा. वेयर इज दैट पीपल? If students are saying कि look, this is my English copy, this is my chemistry copy, this is my physics copy, my writing is not matching, so who is responsible for it? It means those pages of that particular set or supplementary sheets have been lost. So that is why that students are getting less marks. Number 1. Number 2, आपने एकदम से 18 लाख बच्चों का भविष्य अंधकार में डाल दिया. किसी की कॉपी नहीं चेक हो रही, किसी की राइटिंग नहीं मैच कर रही, कोई अपनी राइटिंग नहीं पढ़ पा रहा है ना. आपकी वेबसाइट काम नहीं कर रही है. बच्चा अगर उसमें भरने जा रहा है कुछ, फीस भी देने को तैयार हो रहा है, आप एहसान कर रहे हैं, आपने पहले बोर्ड की फीस ले ली, आप कह रहे हैं 100 रुपए कॉपी रिवैल्यूएशन के दे दीजिए. सो बेसिकली वेयर इज द CBSE चेयरपर्सन? वेयर इज द हेड ऑफ दिस डिपार्टमेंट? व्हाई नॉट ही इज कमिंग एंड सेइंग, एक्सेप्टिंग कि ठीक हमसे कुछ गलतियां हुई हैं, हम ऐसा तो है नहीं कि फांसी पे चढ़ाने जा रहे हैं किसी को. यू एक्सेप्ट इट. गवर्नमेंट शुड टेक स्ट्रिक्ट एक्शन अगेंस्ट हिम. If he is not qualified, if he is not a competent person, he must be changed. The heads must start rolling out, because we have made a mockery of the education system. వేలాది మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, తాము రాసిన పేపర్లు సరిగ్గా దిద్దలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. బోర్డు నుంచి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఆశిస్తున్నారు. కానీ బోర్డు మాత్రం అవేవీ పట్టించుకోకుండా పర్సెప్షన్ మేనేజ్మెంట్ చేస్తుంది. విద్యార్థుల కన్నీళ్లను తుడవటం చేతగాని బోర్డు రీల్స్ ద్వారా, హ్యాష్ ట్యాగ్ల ద్వారా ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలని చూస్తుంది. OSM में कितनी सारी गड़बड़ियां हैं. वेदांत जो स्टूडेंट है, एक तो उसकी पहले फिजिक्स की कॉपी नहीं थी, तो चौंका वो. और जब उसने सोशल मीडिया में डाला तो एक बेईमान पत्रकार ने पाकिस्तानी एजेंट बता दिया. फिर बाद में स्वैप हुई, उसकी कॉपी स्वैप हो गई थी, अदला बदली हो गई थी. फिर बाद में उसको मेल भेजा CBSE ने, तब उसकी कॉपी उसको मिली. फिर भी उसमें मार्किंग अच्छी नहीं थी. तो आप बताइए, 2 स्तर पर, एक तो उसकी कॉपी जो नहीं थी वो बताया गया. दूसरी बात, जब उसकी कॉपी दी गई, आंसर शीट दिया गया, तो उसमें भी हेरा फेरी थी. तो लगभग 1/4 स्टूडेंट्स ने एप्लीकेशन दिया है रीवैल्यूएशन के लिए, रीटोटलिंग के लिए, जो भी कुछ है. तो पूरा सिस्टम जो CBSE का था 10th एंड 12th का कोलैप्स हो चुका है, बर्बाद हो चुका है. తప్పులు చేయటం మానవ సహజం. ఏ వ్యవస్థ 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్ కాదు. కానీ తప్పులు జరిగినప్పుడు వాటిని దర్యాప్తు చేసి బాధ్యతను స్వీకరించి వ్యవస్థను సంస్కరించాలి. అంతేకాని ఇలాంటి సోషల్ మీడియా PR స్టంట్స్తో విద్యార్థుల నోళ్లు నొక్కేయాలని చూడటం ఎంతవరకు న్యాయం? आज हमने जो CBSE की 12th की जो एग्जामिनेशन लेके कुछ विषय सामने आई है, उसकी एक रिवैल्यूएशन अभी शुरू होगा. 17 लाख विद्यार्थी परीक्षा दिए थे. उनमें से हर एक की जो कॉपी उन्होंने आंसर किया है, इससे 98 लाख कॉपी पे उनकी उत्तर सुरक्षित है. 98 लाख कॉपी, यानी एक एक कॉपी में 40 पेजेस है. लगभग 40 करोड़ स्कैन कॉपी, जिसके ऊपर पहली बार CBSE ने एक इवैल्यूएशन प्रोसेस किया. OSM उसको कहा. OSM एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है. भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशंस OSM की ओर बढ़ रहे हैं. धीरे धीरे ये स्टूडेंट सेंट्रिक है, फॉर स्टूडेंट है.
बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, उनको ट्रांसपेरेंटली स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, उनकी जिज्ञासा, उनके मन में जो प्रश्न है और उसमें कम मिला है या ज़्यादा मिला है, वो कुछ छूट गया है, ये सारा विषय की जानकारी देने का ये OSM की व्यवस्था है। पहली बार देश में CBSE ने इसको प्रयोग किया। उसमें कुछ विसंगति ध्यान में आ रही है, इसको मैं दायित्व लेता हूँ, उसको ऐसे ठीक करा जाएगा, उसके उपाय निकाला जाएगा, उस काम पे हम सब लोग जुटे हैं। हम एक भी विद्यार्थी की अनआंसर्ड क्वारी को, कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे। ये ट्रांसपेरेंसी के साथ साथ क्वालिटेटिव एक विषय है, क्वालिटी की उपलब्धि कराने का एक विषय है। इसमें अनेक सुधार होने की संभावना भी है। उसमें जो कुछ विसंगति आई है, जो इतने बड़े मात्रा में इसको व्यवस्था किया गया, मैंने जैसे कहा 40 करोड़ पेपर स्कैन हुई है, उसमें से 17 लाख में से 4 लाख स्टूडेंट्स लौट के आए हैं। अपना आंसर शीट को उन्होंने अपने हाथ में लिया है। लगभग 11 लाख कॉपी उनके पास गया है, उसको भी वो देख रहे हैं। जो दिक्कत आई है उसके लिए हम जिम्मेदारी लेते हैं, हम खेद प्रकट करते हैं और मैं आपको आश्वस्त करता हूं, अगर कोई इंटेंशनल जिम्मेवार रहेगा, मैं सरकार की ओर से दायित्व लेकर कर रहा हूं, किसी को हम स्पेयर नहीं करेंगे। वो कितना भी बड़ा व्यक्ति हो, CBSE के अंदर हो, CBSE के बाहर हो या सरकार के अंदर हो, हम सारे व्यक्तियों को, हम सब अकाउंटेबल है। डेमोक्रेसी में हम कुछ चीज़ों से हम भाग नहीं रहे, लेकिन हमें अपने बच्चों को, जो 17 लाख बच्चे परीक्षा दिए हैं, उनकी हितों की हमारी सर्वोपरि है। हम पूरा आश्वस्त करते हैं इसको। बच्चे अभी ये पुराना प्रक्रिया है, लोग परीक्षा देते हैं मैन्युअली, वो रीचेकिंग और रिवैल्यूएशन के लिए अप्लाई करते हैं, उनको फिर उसकी प्रश्न को लेकर उनको रिवैल्यूएशन किया जाता है। इस बार उसको ऑनलाइन डिजिटल किया गया है। इसको हम आश्वस्त करते, उसको व्यवस्थित कर लिया जाएगा। లక్షలాది మంది విద్యార్థులకు కావాల్సింది రీల్స్ కాదు, నిజాయితీతో కూడిన సమాధానాలు. తల్లిదండ్రులకు కావాల్సింది కేవలం ప్రచారాలు కాదు, తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా. ఇప్పటికైనా CBSE ఈ టూల్ కిట్ డ్రామాలను ఆపి విద్యార్థుల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్ PR ఎక్సర్సైజ్ కాదు, ఇది దేశ భవిష్యత్తు. I understand the concern and anxiety of the student. Nearly 98 lakh answer sheets were digitized globally. As educators, we look at this reform positively. Totaling, posting mistakes,